నమస్తే ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీలో మన్మోహన్ సింగ్ భౌతిక కాయానికి నివాళులర్పించిన ఏపీ సీఎం చంద్రబాబు, దేశం గొప్ప ఆర్థిక సంస్కర్తను కోల్పోయిందని విచారం. కరెంటు ఛార్జీల బాధుడిపై విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద వైసీపీ నిరసన. విద్యుత్ ఛార్జీల భారం తగ్గించే వరకు నిరంతర పోరాటం చేస్తూనే ఉంటామన్న మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. ప్రతి కుటుంబం సూర్యాఘర్ను సద్వినియోగం చేసుకోవాలి, పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా. విజయవాడ సిటీ ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా. లైసెన్సులు, ఫిట్నెస్ సర్టిఫికెట్లు ప్రభుత్వ ఆధీనంలోనే నడపాలని డిమాండ్. ఢిల్లీలో మన్మోహన్ సింగ్ భౌతిక కాయానికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. దేశానికి మన్మోహన్ అవిశ్రాంతంగా సేవలందించారని, ఆయన మరణం ఎంతో బాధాకరమని పేర్కొన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నివాళులర్పించారు. చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు కింజారపు రామ్మోహన్ నాయుడు, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ ఎంపీలు కేశినేని చిన్ని, డాక్టర్ బైరెడ్డి శబరి కూడా మన్మోహన్ సింగ్ కు నివాళులర్పించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ దేశం గొప్ప ఆర్థిక సంస్కర్తను కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. దేశానికి మన్మోహన్ అవిశ్రాంతంగా సేవలందించారని, ఆయన మరణం ఎంతో బాధాకరమని పేర్కొన్నారు. మన్మోహన్ తన సుదీర్ఘ ప్రస్థానంలో అనేక ఉన్నత పదవులు చేపట్టారని, ఆయా పదవులను సమర్థవంతంగా నిర్వర్తించారని కీర్తించారు. దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారని చంద్రబాబు కొనియాడారు. ఉపాధి హామీ, ఆధార్, ఆర్టీఐ, విద్యా హక్కు చట్టం తీసుకొచ్చారని వెల్లడించారు. ఇక్కడ నుంచి ఎకనామిక్ అడ్వైజర్గా ఎదిగి డిపార్ట్మెంట్లో ఎకనామిక్ అడ్వైజర్గా పనిచేస్తూనే ఆ తర్వాత మనం చూస్తే ఆయన ఆర్బీఐ గవర్నర్ కావడం, అదేవిధంగా డిప్యూటీ చైర్మన్ ప్లానింగ్ బోర్డు కావడం, యూజీసీ చైర్మన్ కావడం, ఇలాంటి అనేకమైనటువంటి ఉన్నతమైన పదవులు, అది పబ్లిక్ పాలసీ విషయంలో కావచ్చు, లేకుంటే ఎకనామిక్ పాలసీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఫైనాన్స్ మినిస్టర్ అయ్యాడు. ఫైనాన్స్ మినిస్టర్ అయినప్పుడు ఈ దేశంలో మన కొత్త ఆర్థిక పరిస్థితి అందరూ చూశారు. ఆ రోజు మనకు కావాల్సినటువంటి ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఫారిన్ ఎక్స్చేంజ్ లేని పరిస్థితిలో ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఒక దశ దిశ నిర్దేశించారు. అదే కాకుండా దేశానికి దూరదృష్టితో ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చి దానివల్ల ఈరోజు మనందరం మాట్లాడుకునే భారతదేశం గ్రేట్ నేషన్ అవుతుందంటే ఆ రోజు ఆయన తీసుకున్న రిఫార్మ్స్. ఆయన ప్రధానమంత్రిగా మీరు చూస్తే అతి ముఖ్యమైనటువంటి 4 పబ్లిక్ పాలసీలు తీసుకొచ్చాడు. ఒకటి, ఆ రోజు ఆయన చేసింది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం నరేగా తీసుకొచ్చారు. రైట్ టు ఇన్ఫర్మేషన్, ఈరోజు మనందరం కూడా ఇన్ఫర్మేషన్ ఏది కావాలో తీసుకుంటామంటే ఆ రోజు రైట్ టు ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చారు. రైట్ టు ఎడ్యుకేషన్, కంపల్సరీగా చదువుకోవాలి, ఆ విధంగా రైట్ టు ఎడ్యుకేషన్ తీసుకొచ్చారు. ఈరోజు యుఏఐడి కింద ఆధార్ ఏదైతే అథెంటికేషన్ ఉందో అది ఎక్కడ కూడా ఏమాత్రం కూడా ప్రభుత్వం ఖర్చు పెట్టే డబ్బుల్లో ఫ్రాడ్ లేకుండా చేయగలిగారంటే అది ఒక పెద్ద అసెట్గా చేయగలిగారు. ఇలాంటి వినూత్నమైన పాలసీలు తీసుకొచ్చిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. ఎవరికి కూడా ఈ గౌరవం దక్కదు. ఒక అకాడమిషియన్, ఒక పాలిటీషియన్, ఒక ఎకానమిస్ట్, ఒక బ్యూరోక్రాట్, ఈ 4 కూడా సమర్థవంతంగా పనిచేసిన వ్యక్తి, రాణించిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. అలాంటి వ్యక్తి ఈరోజు మన దగ్గర లేకపోవడం చాలా బాధ, దేశానికి తీవ్రమైన నష్టం. కానీ ఆయన ఐడియాలజీ శాశ్వతంగా ఉంటుంది. ఆయన ప్రారంభించిన రిఫార్మ్స్ శాశ్వతంగా ఉంటాయి. ఈ రిఫార్మ్స్ని ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత ఈ దేశ ప్రజలందరిపైన ఉంటుంది. అది తీసుకుపోతామని తెలియజేసుకుంటూ
అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలపై కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల భారం తగ్గించే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతర పోరాటం చేస్తూనే ఉంటుందని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. కరెంటు ఛార్జీల బాధుడిపై ధర్నా చౌక్ నందు తమ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పోరుబాటకు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. తొలుత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలియజేస్తూ అందరూ 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తదనంతరం డిప్యూటీ మేయర్ అవుతూ శ్రీశైలజారెడ్డి వైసీపీ కార్పొరేటర్లతో కలిసి ర్యాలీగా బయలుదేరి వెళ్లి గాంధీనగర్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ కార్యాలయం నందు ఏఈ వెంకటేశ్వరరావుకు మల్లాది విష్ణు వినతి పత్రం అందజేశారు. ఎన్నికల హామీలు, ఎన్నికలకి ముందు ఏం మాట్లాడారు, ఎన్నికల తర్వాత ఏం మాట్లాడారు, అధికారం కోసం ఎన్ని అబద్ధాలు ఆడారు. ఉదాహరణకు ఒక విద్యుత్ శక్తి రంగంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద 15,500 కోట్ల రూపాయలు భారాన్ని మోపినటువంటి తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రజల పక్షాన, విద్యుత్ వినియోగదారుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడి పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలని తగ్గించాలి, రోల్ బ్యాక్ చేయాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్తో ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ధర్నా చౌక్లో నిరసన తెలియజేసి ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడింది అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా సరే అబద్ధాలతో, మోసాలతో అధికారంలోకి రావడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన ఒకసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బషీర్బాగ్లో విద్యుత్ శక్తికి సంబంధించినటువంటి విద్యుత్ ధరలు తగ్గించాలి అని చెప్పని విద్యుత్ వినియోగదారులందరూ కూడా ఆ రోజు రోడ్ల మీదకి వస్తే నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపినటువంటి పార్టీ తెలుగుదేశము, వ్యక్తి చంద్రబాబు నాయుడు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. మళ్ళీ మొన్న రైతుల్ని మోసం చేసి 87,000 కోట్ల రూపాయలు నేను వస్తే అధికారంలోకి వస్తే రుణమాఫీ చేస్తాను అని చెప్పని మోసం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు, ఆయన అనుచరులు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. 2024లో ఏం జరిగింది? నాకు ఓటు వేయండి, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ చేస్తాను అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాలనేమో శ్రీలంక అయిపోతుందని చెప్పని, అప్పుల రాష్ట్రం అయిపోతుందని చెప్పని మాట్లాడి ఈరోజు 1,00,000 కోట్ల అప్పులు చేసినటువంటి 6 నెలల్లోనే అప్పులు చేసినటువంటి పార్టీలు ఏయనంటే చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశము, భారతీయ జనతా పార్టీ, అలాగే పవన్ కళ్యాణ్ పార్టీ 3 కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని నట్టేట్లో ముంచారు అని చెప్పని సందర్భంగా చెప్తున్నాను. ఒక పక్క పన్నుల భారం, ఒక పక్క విద్యుత్ శక్తి బాధుడే బాధుడు. నేను అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచను అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆయన గురించి మాట్లాడాలి. క్యాబినెట్లో మంత్రులు నిన్న మాట్లాడతారు, మేము ఈరోజు ధర్నా చేస్తామనంటే ఈ 15,000 కోట్లు పెరగటానికి జగన్మోహన్ రెడ్డి గారే కారణం అని చెప్పి నిస్సిగ్గుగా అబద్ధాలు ఇంకా ప్రజలకు చెప్పాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అచ్చెన్నాయుడు కానీ, అలాగే విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కానీ, మీకు దమ్ము ధైర్యం ఉంటే క్యాబినెట్ మీటింగ్లో ఎందుకు మీరు ఎన్నికల ముందు ఇలా మాట్లాడారు, ఎన్నికల తర్వాత 15,500 కోట్ల రూపాయలు విద్యుత్ శక్తి భారాన్ని ఎందుకు ప్రజల మీద మోపారు అని చెప్పి అడగాలి అని చెప్పని మంత్రులిద్దరికీ చెప్తా ఉన్నాం. దద్దమ్మ మంత్రులు ఉన్నారు ఈరోజు క్యాబినెట్లో, ఎవడో కూడా సరిగా మాట్లాడే పరిస్థితి లేదు. 24 గంటలు జగన్ గారి గురించి జపం చేయడం. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే పేద ప్రజల యొక్క నడ్డి విరిచే విధంగా ఈ పరిపాలన సాగుతూ ఉంది. మరి మూడు పార్టీలు కలిసి వస్తే పాపం ప్రజలు మాకెంతో మేలు చేస్తారని పాపం ఆశగా ఓట్లేస్తే 6 నెలలకు గడవక ముందే ప్రతి ఒక్క కుటుంబంలో కూడా భారం, మామూలు భారం కాదు, ప్రతి ఒక్క కుటుంబంలో కూడా. ఎందుకంటే నిత్యావసర సరుకులు పెరిగిపోతూ ఉన్నాయి. అలాగే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఇచ్చినటువంటి పథకాలు ఎక్కడా కూడా ఒకటి కూడా అమలులో లేదు. ఇవాళ స్కూల్ పిల్లలు చూస్తూ ఉంటే ఎంత తగ్గిపోయిందో ఒకసారి మీరందరూ కూడా గమనించుకోవాలి. ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్కటికి కూడా ఇబ్బంది లేకుండా కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా లబ్ధి చేకూరే విధంగా పరిపాలన సాగింది. ఈ రోజు ఈ 1వ తారీఖు నుంచి కరెంటు ఛార్జీలు పెంచడం నిజంగా సామాన్యుడి మీద ఎంత భారం మోపుతున్నారో ఈ కుటుంబ ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా హెచ్చరించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే ఇవాళ ఈ కుటుంబ ప్రభుత్వం అరాచకాలు, ఎందుకంటే ఇవాళ ఇక్కడ ఒక ధర్నా లేకపోతే ఒక పార్టీ మేము ఏదన్నా మాకున్నటువంటి ఇబ్బందిని వ్యక్తపరిచేటువంటిది కూడా లేకుండా వాళ్ళ పోలీసులతో ఇక్కడ దౌర్జన్యాలు చేయిస్తున్నారు అని అంటే మీరు చేసేటువంటి పాపాలు ఎంత చేస్తూ ఉన్నారో మీకే ఆల్రెడీ తెలుసు. కానీ ప్రజల యొక్క నాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ వినిపిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకు ఉలికిపాటు మీకు? మీరు గెలిచి 6 మాసాలే అయ్యింది.
ఇంకా 4.5 సంవత్సరాల టైం ఉంది మీకు. ప్రజలకు మంచి చేయండి. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాలని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎక్కడా కూడా పరిపాలన మీద శ్రద్ధ లేదు మీకు, ప్రజల మీద అంతకన్నా శ్రద్ధ లేదు. ఎప్పటికీ దోచుకుందాం దాచుకుందాం. ఎందుకంటే నానుడు ఒకటి ఉంది, 2014 నుంచి 19 దాకా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు భావితరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించేందుకు ఆర్థిక స్వావలంబనకు ఉపయోగపడుతున్న ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకాన్ని ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని, పథకం అమల్లో జిల్లాను నెంబర్ 1లో నిలిపి ఆదర్శంగా నిలవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టర్ లక్ష్మీషా అధికారులతో కలిసి ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలో పీఎం సూర్యఘర్ పథకంతో లబ్ధి పొందుతున్న విశ్రాంత R&B ఇంజనీర్ ఆర్ఎస్పీ ప్రసాద్ ఇంటిని సందర్శించారు. సూర్యఘర్ పథకం ద్వారా ఆయన ఏర్పాటు చేసుకున్న సౌర విద్యుత్ వ్యవస్థను పరిశీలించారు. ఈ వ్యవస్థ ఏర్పాటు చేసుకోకముందు ప్రస్తుతం వస్తున్న కరెంటు బిల్లులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణానికి తద్వారా ఆరోగ్యకర జీవితానికి మేలు చేసే పునరుత్పాదక ఇంధన వినియోగం దిశగా ప్రతి ఒక్కరూ వెళ్లి సూర్య విద్యుత్ను ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ప్రధాని ముఖ్యమంత్రి సూర్యఘర్ పథకంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ఈ పథకం 2024 ఫిబ్రవరి 15 ప్రారంభమైందని, ఇంటి పైకప్పుపై రాయితీతో అతి తక్కువ ఖర్చుతో సోలార్ సిస్టమ్ను ఏర్పాటు చేసుకుని కరెంటు బిల్లుల భారాన్ని తగ్గించుకోవచ్చన్నారు. సొంత ఇల్లు ఉండి కరెంటు కనెక్షన్ ఉన్నవారెవరైనా www.pmsuryaghar.gov.in ద్వారా సులభంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. 2 లక్షల రూపాయల విలువైన 3 kW సోలార్ ప్యానెల్ను 78,000 రూపాయలతో ఇంటి పైకప్పుపై ఏర్పాటు చేసుకోవచ్చునన్నారు. 20,000 రూపాయలు లబ్ధి వాటా పోను మిగిలిన మొత్తాన్ని తక్కువ వడ్డీతో బ్యాంకు రుణంగా పొందవచ్చని కలెక్టర్ లక్ష్మీషా వివరించారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వ విధానాల ఫలితంగా ఆటో మోటార్ రంగ కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కోశాధికారి కె దుర్గారావు ఆవేదన వ్యక్తం చేశారు. లైసెన్స్లు, ఫిట్నెస్ సర్టిఫికెట్లు ప్రైవేటు వ్యక్తుల అప్పజెప్పడం వలన మరింత భారం పడుతోందని, ప్రజలకు రక్షణ కరువవుతోందని, వాటిని ప్రభుత్వ ఆధీనంలోనే నడపాలని చందన బ్రదర్స్ లెనిన్ సెంటర్ వద్ద ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు విజయవాడ సిటీ ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దుర్గారావు పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మోటార్ వెహికల్ చట్ట సవరణలు చేసి ఆటో మోటార్ కార్మికుల జీవనోపాధిని దెబ్బతీస్తోంది. బీజేపీ విధానాలను మన రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అమలు చేయడం వల్ల ఆటో మోటార్ కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని వాపోయారు. అనుసరిస్తున్న విధానాల కారణంగా ఇవాళ ఆటో మోటార్ రంగ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బీజేపీ విధానాలని రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అమలు చేస్తూ ఈరోజు లైసెన్సులు, ఫిట్నెస్ సర్టిఫికెట్లని ప్రైవేట్ పరం చేయాలని చెప్పని చూస్తున్నారు. దీనివల్ల ఇవాళ ఆటో మోటార్ కార్మికులకు భారాల మీద భారాలు పడుతున్నాయి. దాంతోపాటు లైసెన్సుల్ని ప్రైవేటీకరణ చేస్తే ఇవాళకి ప్రజలకి రక్షణ లేని పరిస్థితి ఈరోజు ఏర్పడుతుంది. అందుకే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ పిలుపు మేరకు ఈరోజు విజయవాడ సిటీ ఆటో వర్కర్స్ యూనియన్ తరఫున ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఇప్పటికైనా తెలుగుదేశం ప్రభుత్వం పునరాలోచించి లైసెన్సులు, ఫిట్నెస్ సర్టిఫికెట్లని ప్రైవేట్ పరం చేయడం ఆఫ్ చేయాలని చెప్పి అనేది ఈ సందర్భంగా కోరుతున్నాం. గతంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఆటో కార్మికులకి చాలా వాగ్దానాలు చేశారు. ఇవాళ ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా ఈరోజు మూలికాయ లెక్క మీద తాటికాయ పడ్డ చందంగా ఈరోజు భారాల మీద భారాలు వేస్తున్నారు. ఆటో కార్మికులకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. 7 నెలలైంది. దాని గురించి ఈరోజు ఎక్కడా కూడా ప్రస్తావించిన పరిస్థితి లేదు. వాహన మొత్తం పథకం కింద ఆటో డ్రైవర్లందరికీ 15,000 రూపాయలు ఇస్తానని చెప్పని అన్నారు. ఇప్పటికీ కూడా ఆ వాగ్దానాన్ని మొన్న జరిగిన అసెంబ్లీలో కూడా చర్చించాల. దాంతోపాటు ఇవాళ ఆటో మోటార్ కార్మికులకి లోన్లు, సబ్సిడీతో ఆటోల కొనుగోలుకి 44 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పన్నారు. దాని గురించి ప్రస్తావన ఎత్తల. మరి ఇటువంటి సమస్యల్ని పరిష్కరించాల్సిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మా సమస్యల్ని పరిష్కరించకుండా ఇవాళ ఆటో మోటార్ కార్మికుల్ని రోడ్ల పాలు చేసే విధంగా ఈ రకంగా లైసెన్సులు, ఫిట్నెస్ సర్టిఫికేట్ని ప్రైవేట్ పరం చేస్తానని చెప్పని ప్రకటించడం సరైనది కాదు. ఇప్పటికైనా పునరాలోచించాలి. దాంతోపాటు ఇవాళ కేంద్ర ప్రభుత్వం రోడ్డు ప్రమాదాలకి ఆటో మోటార్ కార్మికులే కారణం అని చెప్పనే ఉద్దేశంతో భారత న్యాయ సంహిత 106(1)(3) చట్టం తీసుకొచ్చి లక్షల రూపాయల ఫైన్లు, సంవత్సరాల తరబడి జైలు శిక్షలు వేస్తామని చెప్పేసి ఈరోజు ఆ రకమైన విధానాలు పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని చెప్పని చూస్తున్నారు. ఆ రకంగా కానీ జరిగితే ఇవాళ ఆటో మోటార్ కార్మికులు జీవనోపాధి పూర్తిగా దెబ్బతింటుంది.
అందుకే బీజేపీ ప్రభుత్వం, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కూడా పునరాలోచించి ఆటో మోటార్ కార్మికులకి న్యాయం చేయాలని చెప్పని ఈ సందర్భంగా బీజేపీ తెలుగుదేశం కూటమిని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 3,580 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయాలని ఏఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందెల నాజర్జీ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ల కోసం డిసెంబర్ 30న అన్ని విద్యార్థి సంఘాలతో పోరు దీక్ష నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. జీవో నంబర్ 77 రద్దు చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 3,580 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ల కోసం ఏఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందెల నాజర్జీ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ విద్యార్థులకు అందజేయాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను ప్రభుత్వం అందజేయకపోవడం వల్ల విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ప్రభుత్వంపై గత 2 నెలలుగా ఒత్తిడి తీసుకువస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని, ఈ నెల 30న అన్ని విద్యార్థి సంఘాలతో పోరు దీక్ష నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. మిత్రులందరూ నమస్కారం. నా పేరు బందెల నాసర్జీ, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను, స్కాలర్షిప్ బకాయిలను 3,580 కోట్ల రూపాయలను తక్షణమే విడుదల చేసి రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ, బీటెక్, అదేవిధంగా పీజీ విద్యార్థులు న్యాయం చేయాలని చెప్పని ఏఐఎస్ఎఫ్గా ఇతర విద్యార్థి సంఘాలుగా గత 2 నెలల నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా నిలదీస్తూనే ఉన్నాము. ఈ నెల డిసెంబర్ 30వ తేదీన విజయవాడ నగరంలో అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్రధానంగా ఏఐఎస్ఎఫ్, ఎన్ఎస్యుఐ, ఐసా, వైఎస్ఆర్ఎస్యు, యూత్ కాంగ్రెస్, ఏఐవైఎఫ్ సంఘాల ఆధ్వర్యంలో డిసెంబర్ 30వ తేదీన పోరు దీక్ష పిలుపునడం జరిగింది. రాష్ట్రంలో ఎన్నికల సమయంలో అధికారంలోకి రాకముందు ఇదే సొంత మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారు హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్రలో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే తక్షణమే 2 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెండింగ్లో ఉన్న రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేసి ప్రతి ఒక్క విద్యార్థి చేతిలో సర్టిఫికేట్లు ఇప్పించే బాధ్యత నాదని చెప్పని లోకేష్ గారు అధికారంలోకి వచ్చారు. విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. కానీ కేవలం సోషల్ మీడియా పోస్టుల్లో, ట్విట్టర్లో, ఫేస్బుక్లో పోస్టులు చేస్తున్నారు తప్ప ఈరోజు విద్యార్థులు న్యాయం చేసే పరిస్థితి లేదు. ఈరోజు ఏఐఎస్ఎఫ్గా ఇతర విద్యార్థి సంఘాలుగా మేము లోకేష్ గారికి తెలియజేస్తూ ఉన్నాం. అయ్యా, విద్యార్థులుగా మాకు కావాల్సింది సోషల్ మీడియాలో పోస్టులు కాదు, ఒక స్పష్టమైన ప్రకటన కావాలని చెప్పని ఈరోజు విద్యార్థి సంఘాలుగా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా యువగలం పాదయాత్రలో అనేక మంది విద్యార్థులు సమీకరించి విద్యార్థులు లేచి లోకేష్ గారిని, సార్ జీవో నెంబర్ 77 వల్ల మేము చదువుకోలేకపోతా ఉన్నాం, మాకు ప్రైవేట్ కాలేజీలు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిల్ని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి యోజన సంఘాల ఆధ్వర్యంలో డిసెంబర్ 30వ తారీఖున విజయవాడ ధర్నా చౌక్లో ఫీజు పోరు దీక్షని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ దీక్షకి అన్ని రాజకీయ విద్యార్థి యోజన సంఘాలు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తూ ఉన్నాయి. ఇందులో విద్యార్థులు కూడా పాల్గొనాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సుమారు 6 నెలలు అవుతుంది. 6 నెలల కాలంలో ఒక్క రూపాయి కూడా ఫీజు రియంబర్స్మెంటు స్కాలర్షిప్లని బకాయిల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదు. విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఫీజు చెల్లిస్తేనే విద్యార్థులకు ధృవీకరణ పత్రాలు ఇస్తామని కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను ఒత్తిడి చేస్తూ ఉన్నారు. పైగా కూటమి ప్రభుత్వం ఈ 6 నెలల కాలంలో కౌన్సిలింగ్లో సీటు పొందిన విద్యార్థులను కూడా ఫీజులు చెల్లించాలి, 2 టర్ములుగా మీరు ఫీజులు చెల్లించండి అని కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను ఒత్తిడి చేస్తూ ఉన్నారు. మీరు ఫీజు ఎప్పటిలోగా చెల్లిస్తారో అండర్టేకింగ్ లెటర్లు విద్యార్థుల దగ్గర నుంచి బలవంతంగా యాజమాన్యాలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. కాలేజీ యాజమాన్యాలతో విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కూడా చర్చించారు. విద్యార్థులకు హామీ ఇచ్చారు, మీ ఫీజులు బకాయిలు చెల్లిస్తామని. కానీ ఒక్క రూపాయి కూడా చిల్లిగవ్వ కూడా ఇప్పటివరకు చెల్లించని దుస్థితిలో ఈ కూటమి ప్రభుత్వం ఉంది. ఎప్పుడైనా లోకేష్ గారు మేము చెల్లిస్తామంటున్నారు, ఆయన ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి, ట్విట్టర్ శాఖ మంత్రి అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ట్వీట్లతోటి కాలయాపన చేస్తున్నారు కానీ ఫీజు బకాయిలు ఇప్పటివరకు ఇవ్వట్లేదు. 3 త్రైమాసికాలకు సంబంధించిన ఫీజు బకాయిలు 2,800 కోట్లు రావాలి, ఉపకార వేతనాలు 1,100 కోట్లు రావాలి, మొత్తం 3,900 కోట్ల రూపాయలు ఫీజు బకాయిల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 6 నెలల్లో తల్లికి వందనం లేదు, ఫీజు బకాయిలు లేవు. నేను జాతీయ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్ఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు రాష్ట్రంలో పేదలకు ఉన్నత విద్య దూరం అవుతుంది. అందుకు నిదర్శనమే బకాయిలను, ఫీజు రింబర్స్మెంట్ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి
మేము అధికారం చేపట్టంగానే విడుదల చేస్తామని చెప్పేసి అన్నారు. ఈరోజు మొన్న జరిగిన నూతన అడ్మిషన్లు పీజీలకు కానీ, ఇంజనీరింగ్ కానీ, లా సెట్లకు కానీ, లాకు కానీ వాళ్ళు విద్యార్థుల చేత అండర్టేకింగ్ లెటర్లు తీసుకున్నారు. ఒకవేళ ప్రభుత్వం ఫీజులు కట్టకపోతే మీరే కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి విద్యార్థుల చేత అండర్టేకింగ్ లెటర్ తీసుకున్నారు. ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందని గత ప్రభుత్వాలు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించలేదు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం చెల్లిస్తుందో లేదో మళ్ళీ మా యాజమాన్యాలు మేము ఇబ్బంది పడాలని చెప్పేసి వారు ఆ విధంగా ఆలోచించారు. వాళ్ళు ఈ విధంగా ఆలోచించి విద్యార్థులపై, విద్యార్థి తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తున్నారు. మీరు ఫీజులు కట్టండి, మేము పరీక్షలు పంపిస్తాం, లేదంటే మిమ్మల్ని ఇంటర్నల్స్కి అలౌ చేయము, మిమ్మల్ని సెమిస్టర్కి అలౌ చేయమని చెప్పేసి వాళ్ళని ఒత్తిడితో భయభ్రాంతులు చేస్తున్నారు. అలా చేయడం వల్ల విద్యార్థులకి చదువు మీద ఏకాగ్రత లేకుండా ఒక ఆందోళన, భయం ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా బకాయిలను విడుదల చేసి, అలాగే భవిష్యత్తులో కూడా విడుదల చేయాల్సిన ముందస్తు బకాయిలను కూడా మీరు విడుదల చేస్తే ప్రభుత్వం పేద పిల్లలు వాళ్ళ చదువుపై ఏకాగ్రత పెట్టి భవిష్యత్తులో ఉన్నత విద్యను అభ్యసిస్తారని, అలాగే జీవో నెంబర్ 77 వల్ల ఈ రాష్ట్రంలో పీజీ లాంటి ఉన్నత విద్య చదివే విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది క్రమంగా. మీరు గత ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వాలు చూసుకుంటే ఎంత తగ్గింది అనేది గణాంకాలు చెబుతాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు, ముఖ్యంగా పేద విద్యార్థులకు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలను పెంచడంపై వైసీపీ అధినేత జగన్ పిలుపు మేరకు ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నామని, పోరుబాట పట్టామని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ తెలిపారు. కూటమి ప్రజా వ్యతిరేక విధానాలను ఖండిస్తున్నామని, రాబోయే రోజుల్లో జగన్ నేతృత్వంలో ప్రజా ఉద్యమాలకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలను పెంచడంపై వైసీపీ నేతలు పోరుబాట పట్టారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో భారీ నిరసనలు, శాంతియుత ర్యాలీ నిర్వహించారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని కోరుతూ విద్యుత్ నిలయం హెచ్ఆర్ డైరెక్టర్ లింగమూర్తికి మెమోరాండం అందించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలపై నిరసనలకు వైసీపీ అధినేత జగన్ పిలుపునిచ్చారని, ప్రజానీకాన్ని మోసం చేస్తూ ప్రజలపై 15,500 కోట్ల రూపాయల భారం వేశారన్నారు. ఎస్సీలకు ఉచితంగా అందించే 200 యూనిట్ల పథకం తీసివేశారని, ఛార్జీలు ఇష్టానుసారంగా పెంచి సామాన్య ప్రజలను అడ్డు విరుస్తున్నారన్నారు. దానికి వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులతో కలిసి శాంతియుత ర్యాలీ చేస్తున్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు దాటుతున్న వైసీపీపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. అమలు చేయలేని హామీలిచ్చి జగన్పై విమర్శలు చేస్తున్నారని, చిల్లర రాజకీయాలు కూటమి నేతలు మానుకోవాలని హితవు పలికారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో, ఆయన ఒక పిలుపు మేరకు ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, బీజేపీ పార్టీ కానివ్వండి, మేము పెంచకుండానే పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పని, మేము అధికారంలో రాగానే అసలు విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పని ఏదైతే చెప్పారో, హామీ ఇచ్చారో, ఆ హామీని తుంగలో తొక్కుతూ ప్రజానికాన్ని మోసం చేసే విధంగా 15,500 కోట్లు ఈరోజు ప్రజానికంపై భారం వేసింది ఈరోజు కూటమి ప్రభుత్వం. ఆ ఒక విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని చెప్పని, అదేవిధంగా దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉంటే ఎస్సీ ఎస్టీ కాలనీలో 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అందజేసేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అనే పథకాన్ని ఎత్తివేసి సామాన్య ప్రజానికానికి బతికే అవకాశం లేకుండా, జీవన విధానం బతికే అవకాశం లేకుండా వాళ్ళ నడ్డి విరిచే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తుంది. దానికి నిరసనగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో గారా విద్యుత్ శాఖ అధికారులకు వినతిపత్రం అందజేసి శాంతియుతంగా ర్యాలీ నిర్వహించి, అదేవిధంగా ఈరోజు మా తూర్పు నియోజకవర్గంలో మా డిప్యూటీ మేయర్లు, ఫ్లోర్ లీడర్లు, మా కార్పొరేటర్లు, రాష్ట్ర, జిల్లా, నగర అనుబంధ సంఘ అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు, అదేవిధంగా జిల్లా నాయకులు, నగర నాయకులతో, మా వార్డు ఇన్ఛార్జీలతో, ప్రతి మహిళా నాయకులు అందరితో కూడా కలిసి ఈరోజు శాంతియుతంగా వేలాది మందితో ర్యాలీ నిర్వహించి సీఎండీ అధికారి గారికి ఈరోజు వినతి పత్రం అందజేస్తాం జరిగింది. మా డిమాండ్ ఒకటి, ఈరోజు కూటమి ప్రభుత్వానికి, మీరు అధికారంలోకి వచ్చి 6 నెలల కాలం అయింది, ఇంకా ఈరోజు గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు 10 ఏరుస్తుమే కానీ మీరు అధికారంలోకి వచ్చామే, ప్రజానికానికి మంచి చేద్దామే, హామీలు అమలు పరుద్దామని చెప్పనే ఉద్దేశం మీకు లేదు అని చెప్పి ఈరోజు మేము అందరం గారు చెప్పడం జరుగుతుంది. సూపర్ 6 హామీలు అమలు చేయకపోతే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు, విద్యుత్ ఛార్జీలు పెంచితే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఆయన పేరు మీద ఇంకా ఈ రోజుకి తలుచుకుంటూ, ఈ రోజుకి భయపడుతూ కూటమి ప్రభుత్వం నాయకులు చిల్లర రాజకీయం చేస్తానని చెప్పి నేను సందర్భంగా చెప్తున్నాను. మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే
ఏ హామీలు అయితే మీరు ఎన్నికల సమయంలో ఇచ్చారో ఆ హామీలు మీరు నిలబెట్టండి, అమలు చేయండి. తల్లికి వందనం అన్నారు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు 15,000 అన్నారు. ఈరోజు ఏ ఒక్కరికి గారు ఇవ్వకుండా పాపం తల్లుళ్ళు ఫీజు కట్టుకోలేక ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా 18 ఏళ్ళు దాటిన ప్రతి ఈరోజు ఏదైతే ఎన్టీఆర్ జిల్లా మొత్తం కూడా మా యొక్క అధినేత శ్రీ దేవినేని అవినాష్ గారు మరియు మా వైఎస్ఆర్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు పోరుబాటు కార్యక్రమం మేము ఇక్కడ మొగల్రాజ్పురంలో ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రజలు నిజంగా స్వచ్ఛందంగా వాళ్ళే ఈరోజు ఈ యొక్క నిరసన కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా పాల్గొనడం జరిగింది. ఎందుకంటే గతంలో ఎన్నిసార్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా ఆయన ఇచ్చిన పథకాలతో సంతోషంగా ఉన్నాం. కానీ గత 6 నెలల నుంచి బాధుడుగా ఒక కరెంటు ఛార్జీల మీద కాదు, నిత్యావసర సరుకుల మీద కానీ ప్రతిదీ కూడా ఈరోజు వాళ్ళు అధిక భారం వేస్తూ కూడా జనాల్ని సంపద సృష్టిస్తానన్నారు, కానీ సంపద ప్రజల నుంచి సృష్టిస్తారని ప్రజలందరూ కూడా మోసపోయారని ప్రజలే చెప్తున్నారు ప్రజానికం. ఈరోజు వాళ్ళందరికీ అండగా ఈరోజు మేమందరం కూడా మా యొక్క అధ్యక్షులైన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులైన అవినాష్ గారి నాయకత్వంలో తూర్పు నియోజకవర్గంలో ఈరోజు వేలాది మందిగా మేమందరం కూడా మా యొక్క CMD అధికారులకి మా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇదే కాదు ఎన్నో విధంగా గతంలో కూడా మేము రైతులకు అండగా నిలుస్తూ కలెక్టరేట్లో మేమందరం కూడా అండగా ఉంటూ మరి ఆ రోజు కూడా రైతులకు 20,000 ఇస్తానన్నారు. కనీసం ఏ పంట నష్టానికి ఇంత కూడా డబ్బులు ఇవ్వకుండా ఈరోజు ప్రజానికం అందరూ కూడా రైతులే కాదు అందరూ కూడా ఇబ్బంది పడే ఆంధ్ర రాష్ట్రం అంతా ప్రజానికం కూడా ఒకటే చూస్తున్నారు. మేము 6 నెలల్లో పడిన బాధలు ఇంత అంతా కాదు. ఒక పక్క వరద నష్టం ఇంకా పూడవలేదు, ఒక పక్క కరెంటు ఛార్జీలు. నిజంగా వరద వచ్చి విజయవాడ నగరం అంతా కూడా అందరూ కూడా అల్లకొల్లాలైతే కరెంటు ఛార్జీలు పెంచడం, నిత్యావసర సరుకులు, మళ్ళీ ఈరోజు జనవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు 0.75 నుంచి 1% పెంచడం, ఇలా అన్నీ చెప్పుకుంటా పోతే ప్రజల నుంచి సంపద సృష్టిస్తున్నారు తప్ప ప్రజల మీద బాధ చేస్తున్నారు. ఇదే విధంగా కూటమి ప్రభుత్వం చేస్తే మేమందరం కూడా ప్రజల వైపు ఉంటూ మా యొక్క వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజానికానికి అండగా ఉంటూ మేము ప్రజల కోసం ఎన్నో విధాలుగా మేము ముందుకు వస్తాం. మీరు వెంటనే ఏదైతే విద్యుత్ ఛార్జీలు పెంచారో SC ST వాళ్ళకు కూడా 200 బిల్లు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలను పెంచడంపై వైసీపీ అధినేత జగన్ పిలుపు మేరకు ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నామని, పోరుబాట పట్టామని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ తెలిపారు. కూటమి ప్రజా వ్యతిరేక విధానాలు ఖండిస్తున్నామని, రాబోయే రోజుల్లో జగన్ నేతృత్వంలో ప్రజా ఉద్యమాలకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలను పెంచడంపై వైసీపీ నేతలు పోరుబాట పట్టారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో భారీ నిరసన శాంతియుత ర్యాలీ నిర్వహించారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని కోరుతూ విద్యుత్ నిలయం HR డైరెక్టర్ లింగమూర్తికి మెమోరాండం అందించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలపై నిరసనలకు వైసీపీ అధినేత జగన్ పిలుపునిచ్చారని, ప్రజానీకాన్ని మోసం చేస్తూ ప్రజలపై 15,500 కోట్ల రూపాయల భారం వేశారన్నారు. ఎస్సీలకు ఉచితంగా అందించే 200 యూనిట్ల పథకం తీసివేశారని, ఛార్జీలు ఇష్టానుసారంగా పెంచి సామాన్య ప్రజలను అడ్డువిరుస్తున్నారన్నారు. దానికి వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులతో కలిసి శాంతియుత ర్యాలీ చేశామని, కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి 6 నెలలు దాటుతున్న వైసీపీపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. అమలు చేయలేని హామీలు ఇచ్చి జగన్ పై విమర్శలు చేస్తున్నారని, చిల్లర రాజకీయాలు కూటమి నేతలు మానుకోవాలని హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మరియు విజయవాడ నగర కాంగ్రెస్ పార్టీ సభ్యుల ఆధ్వర్యంలో మాజీ ప్రధాని, మాజీ ఆర్థిక శాఖ మార్చులు, అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి గవర్నర్గా చేసినటువంటి వ్యక్తి, దాదాపు 30 సంవత్సరాలు రాజ్యసభలో సుదీర్ఘమైనటువంటి ఆయన రాజకీయ జీవితాన్ని అవలేలగా చేసినటువంటి వ్యక్తి, అజాత శత్రువు. ఎవరైతే వాళ్ళ ముని ఆయన మాట్లాడరన్నారో వాళ్ళ నోరును ముయించాడు. ఆ రోజు చేసేవాడు మాట్లాడేవాడు చేయడు. మన జగన్మోహన్ సత్యం అది నిరూపించినటువంటి స్థితప్రజ్ఞుడే మన మన్మోహన్ సింగ్ గారిని కూడా మనం చేసుకుంటూ, ఒక విధేయత, పార్టీలో ఉంటే క్రమశిక్షణగా ఉండాలి, ఎలా పనిచేయాలని ఆయనకు అప్పచెప్పిన ప్రతి బాధ్యత రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తే బ్రహ్మాండంగా చేశాడు. దేశానికి ఆర్థిక శాఖ మంత్రికి ఇస్తే బ్రహ్మాండంగా చేసి దేశ మైనార్టీ ప్రభుత్వం నాడు PV గారిన మెజార్టీ ప్రభుత్వంగా తీసుకొచ్చారు. అదే దిక్చూసి సోనియా గాంధీ గారు త్యాగమై ఆవిడ కూడా ఆ రోజు ఆయన్ని మన్మోహన్ సింగ్ గారి దేశానికి ప్రధానమంత్రిగా చేయటం, 10 ఏళ్ల కాలంలో ఎక్కడ కూడా క్లీన్ చిట్ వైట్ పేపర్లా ఉంది తప్ప ఎక్కడ కూడా ఒక మరక కూడా లేనటువంటి ప్రధాని. అలాగే మిశ్రమ ఆర్థిక వ్యవస్థని ఆనాడు నెహ్రూ గారు తీసుకొస్తే తర్వాత అదే పంతాలో నడిచినటువంటి మన్మోహన్ సింగ్ గారు ఇవాళ కూడా మూలాలు వేశారు. అవి కూడా వాళ్ళకి పనిచేస్తున్నాయి. వాటి మీద వాడు పునాదులు కట్టుకుంటారు తప్ప ఇవాడు వచ్చినవాడు చేసేది ఏమీ లేదు కూడా మనం చెబుతూ, ఈర్ష్యాద్వేషాలు లేకుండా సమపాలనని, ప్రజాపాలనని,
రాజ్యాంగ హక్కుల్ని, ప్రజాస్వామ్య హక్కుల్ని కాపాడి మత తత్వాలు, ప్రాంతీయ తత్వాలు, భాషా తత్వాలు లేకుండా పాలన అందించిన మహనీయుడు ఆయన మన్మోహన్ సింగ్ గారికి ఆయన గండవాళ్ళు అర్పిస్తూ ఆయన బాటలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మేమంతా కూడా మనసా వాచ కర్మణ త్రికట శుద్ధిగా నడుచుకుంటామని కూడా మనం చేస్తూ ఆయన గండవాళ్ళు అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. ముద్దుబిడ్డ ప్రపంచంలో, భారతదేశంలో మేధావిగా పేరుగాంచినటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు నిన్న చనిపోయిన వార్త తెలుసుకొని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు అందరూ కూడా దిగ్భ్రాంతి చెందారు. నిజంగా మన్మోహన్ సింగ్ గారి యొక్క జీవితం చూస్తే ఆయన అత్యంత కడు పేదరికంలో ఆయన జీవించి చదువుకొని స్వశక్తితో ఆయన పైకి వచ్చినటువంటి మేధావి. ఎక్కడో పంజాబు సిక్కు ప్రాంతంలో జన్మించిన ఆయన మూలాలు మాత్రం భారతీయుడిగానే ఆయన జీవితాన్ని గడిపినటువంటి పరిస్థితి అనేది ఉంది. ఆయన మేధస్సుని గ్రహించినటువంటి మన భారతదేశ పాలక నాయకత్వం ఆయన్ని ప్రపంచ బ్యాంకు నుంచి కానీ అలానే కేంద్ర మంత్రిగా దాదాపు 30 సంవత్సరాల పైగా రాజ్యసభ సభ్యునిగా ఆయన్ని ఎన్నుకొని ఆర్థిక మంత్రిగా ఆయన చేసినటువంటి పరిస్థితి అనేది ఉంది. పివి నరసింహరావు గారి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఈయన్ని ఆర్థిక మంత్రిగా కొనసాగించి 91లో దాని తర్వాత ఆయన యొక్క ఈ దేశ ప్రజలకు కానీ ప్రపంచానికి కానీ ఒక మార్గ దిక్సూచిగా ఆయన ఆర్థిక మంత్రిగా వ్యవహరించినట్టు. ఈరోజు కూడా ఎవరైనా, ఏ పాలకులైనా, ఏ పార్టీ వారైనా పివి నరసింహరావు గారు మన్మోహన్ సింగ్ గారి యొక్క ఆర్థిక సంస్కరణల్ని 92లో వచ్చినటువంటి దాన్ని ఈరోజు కూడా చెప్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయంలో మా పెద్దలందరూ, మా నాయకులందరూ సమక్షంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మన్మోహన్ సింగ్ గారు ఆంధ్రప్రదేశ్, మన్మోహన్ సింగ్ గారు విజయవాడ గురించి ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే 1996-97 సంవత్సరానికి సంబంధించి మాజీ కేంద్ర మంత్రివర్యులు, ఈ ప్రాంతంలో పార్లమెంట్ సభ్యులుగా పనిచేసిన సీనియర్ నాయకులు పర్వతనేని ఉపేంద్ర గారు నియోజకవర్గాల అభివృద్ధి కమిటీ కౌన్సిల్ సమావేశానికి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని విజయవాడ తీసుకొచ్చి ఆయనతో ఉపన్యాసం ఇప్పించిన సంగతులు మాకు గుర్తుపడతా ఉన్నాయి. అలాగే ఆంధ్ర, కర్ణాటక సంబంధించి వరదలు వచ్చినప్పుడు గన్నవరం విమానాశ్రయంలో దిగి ఏరియల్ సర్వేలు చేసి ఎగ్జిబిషన్ చూసిన సందర్భాలు మాకు ఉన్నాయి. అదేగాక 2014కు ముందు కూడా మన్మోహన్ సింగ్ గారు ఆంధ్రప్రదేశ్ విభజనప్పుడు హైదరాబాదు తెలంగాణకి ఇస్తే ఆంధ్రప్రదేశ్కి విభజన చట్టాన్ని రూపొందించి పోలవరాన్ని జాతీయ హోదా కల్పించి 5 లక్షల కోట్ల రూపాయలు ఆనాడు 2014 నాటికి ప్రాజెక్టులు ఇచ్చిన ఘనత డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని అని చెప్పి చెప్తూ అటువంటి మహానాయకుడికి మేమందరం కూడా వినమ్రంగా నివాళులర్పిస్తా ఉన్నాం. గుంటూరు జిల్లా తాడేపల్లిలో మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగ 36వ వర్ధంతి సందర్భంగా ఉండవల్లి సెంటర్లో జనసేన నియోజకవర్గ నాయకులు జొన్న రాజేష్ రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం 500 మందికి అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ వంగవీటి మోహనరంగ లాంటి గొప్ప నాయకుడిని కోల్పోవడం బాధగా ఉందని, వంగవీటి మోహనరంగ స్ఫూర్తితో మేము ముందుకు వెళతామన్నారు. వంగవీటి మోహనరంగను తమ నాయకుడు పవన్ కళ్యాణ్ లో చూసుకుంటున్నామన్నారు. రాజధాని ముఖద్వారం అయిన ఉండవల్లి సెంటర్లో వంగవీటి మోహనరంగ విగ్రహం లేకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. 10 ఏళ్ల కిందట రోడ్డు విస్తరణలో విగ్రహం తీయడం జరిగిందన్నారు. ఇప్పటికే వంగవీటి మోహనరంగ విగ్రహ ఆవిష్కరణ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని, త్వరలోనే వంగవీటి మోహనరంగ విగ్రహం ఏర్పాటు చేస్తామని తెలిపారు. మండలి కొండవెల్లి గ్రామంలో గత 35 సంవత్సరాలుగా ఈ రంగా గారి వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు నిరాటంకంగా ప్రతి సంవత్సరం చేస్తూనే వచ్చారు. ఇలా పోతురాజు గారు, హరిబాబు గారు, ఇలా ఉండవెల్లి గ్రామ కాపు పెద్దలతో పాటు అన్ని వర్గాల వారు ఇలా అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం చేయడం చాలా శుభపరిణామం. వీళ్ళందరికీ మా కుర్రోళ్ళతో పాటు, మా యూత్తో పాటు అన్ని వర్గాలు, అన్ని పార్టీల వారు సహకారం అందిస్తూ వచ్చాము. థ్యాంక్స్ అండి. మీరు మాకు ఇన్స్పిరేషను. మీ తర్వాత ఇటువంటి కార్యక్రమాల్ని మీ నెక్స్ట్ జనరేషన్గా కోటేష్ గారు కావచ్చు, మేము ముందుకు తీసుకుని వెళ్తామని ఈ సందర్భంగా మేము మీకు మాటిస్తున్నాము. అలానే రంగా గారు అనేది అసలు ఆయన పేరు చెప్తేనే
రోమాలు నెక్కుపడుచుకుంటూ ఉంటాయి. ఇప్పటికీ రంగా గారు లేని లోటు మనం అందరం చూస్తూ ఉన్నాము. మేమందరం ఇప్పుడు రంగా గారిని మా యొక్క పవన్ కళ్యాణ్ గారిలో చూసుకుంటూ వస్తున్నాము. కానీ రంగా గారి ఉండవెల్లి సెంటర్లో రంగా గారి విగ్రహం లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈ పెద్దవాళ్ళు పోతురాజు గారు వీళ్ళందరూ కష్టపడి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని ప్రతి సంవత్సరం ఆయన వర్ధంతి సభలు చేసుకుంటా ఉంటే గత 5 సంవత్సరాల క్రితం అనుకోని పరిణామాల వల్ల విగ్రహం తీసేయడం జరిగింది. ఈ రోజు వరకు విగ్రహం లేకపోవడం అనేది నిజంగా ఇది ఉండవల్లి గ్రామ ఆత్మగౌరవ సమస్యగా మేము భావిస్తున్నాము. వచ్చే వర్ధంతి సభ లోపల ఇప్పటికే మేమందరం కమిటీగా ఏర్పడ్డాం. ఉండవల్లి గ్రామ రంగ విగ్రహ ఆవిష్కరణ కమిటీ కింద అందరం పెద్దల సహకారంతో ఏర్పడడం జరిగింది. మళ్ళీ ఈ కమిటీ మీటింగ్ మళ్ళీ మనం స్పీడప్ చేసి ఇంకొక మీటింగ్ పెట్టుకొని త్వరలో నెక్స్ట్ వర్ధంతి సభ లోపల ఇక్కడ విగ్రహం ఉండవల్లి గ్రామంలో విగ్రహం సాక్షిగా ఈ యొక్క వర్ధంతి సభ జరుపుకోవాలని మేము అందరం కోరుకుంటున్నాము. ఈ సందర్భంగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ఎంతో మంది అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్న పెద్దలకి సహకరించిన మిత్రులందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకున్నాను. థ్యాంక్ యూ. పీఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన ద్వారా 5 నెలల కిందట 3 kV సామర్థ్యం ఉన్న సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నానని, దీంతో చాలా ప్రయోజనం పొందుతున్నానని పథకం లబ్ధిదారు విశ్రాంత ఇంజనీర్ ఆర్ఎస్పీ ప్రసాద్ తెలిపారు. శుక్రవారం కలెక్టర్ లక్ష్మీషా అధికారులతో కలిసి ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలో పీఎం సూర్యాఘర్ పథకంతో లబ్ధి పొందుతున్న విశ్రాంత R&B ఇంజనీర్ ఆర్ఎస్పీ ప్రసాద్ ఇంటిని సందర్శించారు. ఈ నేపథ్యంలో విశ్రాంత ఇంజనీర్ ఆర్ఎస్పీ ప్రసాద్ మాట్లాడుతూ పీఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన ద్వారా 78,000 రూపాయల రాయితీ లభించిందని, ఈ పథకం చాలా ఆనందాన్నిస్తోందని, ఇది చాలా మంచి పథకమని అన్నారు. మిగులు విద్యుత్ను ప్రభుత్వానికి ఇవ్వడం వల్ల తిరిగి ఆదాయం వస్తోందన్నారు. మరో 2 ఈ సౌర విద్యుత్ వ్యవస్థ పెట్టించానని, సామాజిక బాధ్యతగా మరో 10 మంది పథకం ద్వారా ప్రయోజనం పొందేలా ప్రోత్సహించనున్నట్లు వివరించారు. జిల్లాలో గుంటుపల్లి గ్రామంలో పీఎం సూర్యాఘర్ స్కీమ్ కింద సోలార్ ప్లాంట్ పెట్టించుకున్నారు పండుగ ప్రసాద్ గారు. చూడడానికి ఈరోజు వచ్చున్నాము. పీఎం సూర్యాఘర్ స్కీమ్లో మీకు తెలిసే ఉంది, గౌరవ ప్రధానమంత్రి వర్యులు అలాగే ముఖ్యమంత్రి వర్యులు ప్రతి ఇంటి మీద సోలార్ ప్యానెల్ పెట్టించాలి, సో మనము రెన్యూవబుల్ ఎనర్జీ వాడాలి అని దృక్పథంతో ఫిబ్రవరి 15, 2024లో స్టార్ట్ చేసిన స్కీము. దీన్ని మన రాష్ట్రంలో అలాగే మన జిల్లాలో పెద్ద ఎత్తున టేకప్ చేస్తున్నాము. సో దీంట్లో భాగంగా ఈరోజు చూడడానికి వస్తే ఇది వెనకాల కనిపిస్తూ ఉండేది 3 kV ప్లాంట్స్ ఇన్స్టాల్ చేశారు. దీనికి 78 రూపీస్ సబ్సిడీ వచ్చిందని పండుగరావు గారు 1,000 రూపీస్ 78,000 రూపీస్ సబ్సిడీ వచ్చిందని చెప్తున్నారు. సో మిగతా ఏదైతే ఉందో దాన్ని బ్యాంక్ లోన్ కూడా టైప్ చేసుకున్నారు. సో ఇప్పుడు చూసుకుంటే సో ఆయన ఎలక్ట్రిసిటీ బిల్ చూస్తున్నాము. సో దీంట్లో ఆయనే చెప్తున్నారు చక్కగా. సో బిల్లు పవర్ ఛార్జెస్ 0 అయిపోయాయి ఇది ఇన్స్టాల్ చేసిన తర్వాత. సో పవర్ ఛార్జ్ ఇన్స్టాల్ చేసింది ఎప్పుడు జూన్లో ఇన్స్టాల్ చేశారు. జూన్ నుంచి పవర్ ఛార్జెస్ 0 అయ్యాయి. అంతకుముందు 3,000 నుంచి 4,000, 1,000 ఇలాగంతా వచ్చింది. సో ఇది పెట్టిన తర్వాత 0 అయిపోయిందని చెప్తున్నారు. సో ఇది ఒక మంచి పరిణామం. సో ఈయన స్ఫూర్తితో ఇంకొక 2-3 అక్కడ ఆల్రెడీ పెట్టించుకున్నారు. సో ఇది దాని స్ట్రెంత్. సో పీఎం సూర్యాఘర్ ఒక స్కీమ్ లాగా రావడము, ఆ స్కీమ్ ఇంత పాజిటివ్గా ఉండడము. సో ఈజీగా ఈయన బుక్ చేసుకున్న వెంటనే ఏజెన్సీ వచ్చి ఇన్స్టాల్ చేస్తారు, ఆటోమేటిక్గా వాళ్ళ అకౌంట్లో సబ్సిడీ అమౌంట్ పడుతుంది. సో ఇది ఎలక్ట్రిసిటీ బిల్ కూడా తగ్గుతుంది. సో ఇంకా చూసుకుంటే ఈయనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెల ఈయన ఎలక్ట్రిసిటీ వాడుకున్నదే కాకుండా ఇంకా అదనంగా ఎలక్ట్రిసిటీ జనరేట్ చేశారు. సో దానికి గాను 325 రూపాయలు డిపార్ట్మెంట్ ఈయనకి బిల్ కడుతుంది. సో ఇది దీనికి పరిణామం. సో దీన్ని ప్రజలు అర్థం చేసుకొని ఇది అందరూ పెట్టించుకుంటే చాలా బాగుంటుందని నేనే కాదు ఆయన కూడా చెప్తున్నారు. ఒకసారి ఆయన మాటలో కూడా వినండి. ఇది చాలా మంచి స్కీము. దీనివల్ల మేము చాలా ఆనందంగా ఉన్నాం. ఇది అందరూ పెట్టించుకోవాలని కోరుకుంటున్నాను. నేను 5 నెలలైంది పెట్టించుకొని. 5 నెలల నుంచి కూడా నేను చాలా సంతోషంగానే ఉన్నాను. కావాల్సినంత కరెంటు వాడుకుంటున్నాను. ఇంకా ఎక్కువ ఉంటుంది, అదేమో గవర్నమెంట్కి ఇచ్చేస్తున్నాను. వాళ్ళేమో మాకు క్యాష్ ఇదిగా ఇస్తున్నారు. అది ఇంకా నేను కూడా ఇంకా 10 మందికి పెట్టించాలని నాకు ఆనందంగా పెట్టించాలని ఇంకా కోరిక ఉంది. ఇప్పటికి 2 పెట్టించాను నేను. అది ఎన్నికల విద్యుత్ ఛార్జీలు పెంచనని మాటిచ్చి ప్రభుత్వం వచ్చాక సుమారు 15,000 కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీల భారాన్ని కూటమి ప్రభుత్వం ప్రజలపై మోపిందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. చంద్రబాబుని నమ్మి ఓటేసి తప్పు చేశామని 6 నెలల కూటమి పాలనతో ప్రజలకు అర్థమైందని స్పష్టం చేశారు. పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు నేతృత్వంలో విద్యుత్ ఛార్జీల పెంపుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. 43వ డివిజన్లో ప్రారంభించిన ఈ కార్యక్రమంలో ఊర్మిళా నగర్లోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం జోజినగర్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ తప్పుడు వాగ్దానాలతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు వైసీపీ పోరాటాలు చేస్తూనే ఉంటుందన్నారు.
చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరిచి ప్రజలకు మేలు చేసే విధంగా సంక్షేమ పథకాలను అందించే విధంగా ప్రజల మీద భారం లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. మేయర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ 6 నెలల కూటమి పాలనలో ప్రజలు విసిగి వేసారిపోయారని, చంద్రబాబును నమ్మి ఓటేసి తప్పు చేశామని బాధపడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో 43వ డివిజన్ కార్పొరేటర్ బాపతి కోటిరెడ్డితో పాటు పలువురు కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, కార్పొరేషన్ల చైర్మన్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైతే రాష్ట్ర ప్రజలందరూ కూడా భారంగా బాధపడుతున్నారో, చంద్రబాబు ఎన్నికల ముందు నేను కరెంటు ఛార్జీలు పెంచను, అవసరమైతే వీలైనంత తగ్గిస్తానని చెప్పని తప్పుడు వాగ్దానాలతో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయిన చంద్రబాబు ఏ విధంగా ఈరోజు ప్రజల మీద బాదుతున్నాడో బాదుడే బాదుడు. దాదాపు సుమారు 15,000 కోట్ల రూపాయలు ఈరోజు విద్యుత్తు మీద పేద ప్రజలకి అందరికీ కూడా భారం కల్పించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న బాదుడే బాదుడు కార్యక్రమానికి వ్యతిరేకంగా 175 నియోజకవర్గాల్లో ప్రజలతో మమేకమవుతూ ప్రజల యొక్క గొంతుని వైఎస్ఆర్సీపీ పార్టీ వినిపించే విధంగా ఈరోజు 175 నియోజకవర్గాల్లో కూడా ఎలక్ట్రికల్ ఏఈలు కావచ్చు, డిఈలు కావచ్చు, ఈఈలు కావచ్చు, ఎవరుంటే వాళ్ళకి వినతి పత్రం ఇచ్చి చంద్రబాబు నాయుడు 15,000 కోట్లు దోచుకున్నాడు, దాన్ని ఆపమని చెప్పని అడిగే విధంగా ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోనే ఏదైతే స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర నుంచి, ఊర్మిళ నగర్ దగ్గర నుంచి జోజినగర్ వరకు కూడా పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళి ప్రజల యొక్క గొంతుని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వినిపించే విధంగా ఈ బాదుడే బాదుడు కార్యక్రమం ద్వారా విద్యుత్ భారాన్ని తగ్గించాలి అని చెప్పనే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన నగర మేయర్ గారు రాయన భాగ్యలక్ష్మి గారు, మా కార్పొరేటర్సు, పార్టీలో ఉన్న రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, అదేవిధంగా కార్యకర్తలు అందరం కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఎందుకంటే మొన్న 13వ తారీఖు నాడు ఏదైతే రైతు సమస్యల మీద, ఈరోజు విద్యుత్ సమస్యల మీద చేయడం జరుగుతుంది. దీన్ని ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నారు చంద్రబాబు చేసే ఘటనని. ఎందుకంటే గతంలో తప్పుడు వాగ్దానాలు చేసి సూపర్ 6 అని చెప్పని ఇతర ప్రజల్ని మభ్యపెట్టే విధంగా పథకాలు చెప్పి చంద్రబాబు నాయుడు ఈ విద్యుత్ ఛార్జీల భారం ప్రజల మీద ఏ రకంగా పడుతుంది అన్న దీని మీద ఈరోజు మా ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా మాజీ మంత్రి వర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, మాజీ చైర్మన్లు, కార్పొరేటర్సు, అలాగే పార్టీ నాయకులు, జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, మా వైఎస్ఆర్సీపీ పార్టీ పెద్దలందరూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈరోజు ఎవ్వరూ అడగకుండానే ప్రతి ఒక్క నియోజకవర్గంలోనూ తిరిగి కరెంటు ఛార్జీలు నేను పెంచను అని చెప్పుకొని తిరిగిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కూటమి ప్రభుత్వం వస్తే 3 నాయకులు ఉంటారు, 3 పార్టీలు ఉన్నాయి, దీని మీద మాకు పరిశ్రమలు వస్తాయి, మా పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారన్న ఒక ఉద్దేశంతో చాలామంది ప్రజలు ఓట్లేయటం జరిగింది. వీళ్ళని నమ్మి ఓట్లేశారు. ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెంచడం వల్ల చిన్న పరిశ్రమలన్నీ మూతపడే స్థాయికి వచ్చినాయి. అలాగే పెద్ద పరిశ్రమలు రావాలన్నా కానీ ఈ కరెంటు ఛార్జీలకు భయపడి ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఎవ్వరూ రారు. ఇలాంటి పరిస్థితులు కల్పిస్తున్న కూటమి ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి. అలాగే ప్రజలు వాళ్ళ ఘోష ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేమందరం తెలియచేయాలని ఈ నిరసన కార్యక్రమం అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోన కరెంటు ఛార్జీలు పెంచితే ఊరుకోము. దీని మీద పోరాటం వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు అందరం చేస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఢిల్లీలో మన్మోహన్ సింగ్ భౌతిక కాయానికి నివాళులర్పించిన ఏపీ సీఎం చంద్రబాబు, దేశం గొప్ప ఆర్థిక సంస్కర్తను కోల్పోయిందని విచారం. కరెంటు ఛార్జీల బాధుడిపై విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద వైసీపీ నిరసన. విద్యుత్ ఛార్జీల భారం తగ్గించే వరకు నిరంతర పోరాటం చేస్తూనే ఉంటామన్న మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. ప్రతి కుటుంబం సూర్యాఘర్ను సద్వినియోగం చేసుకోవాలి, పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా.
విజయవాడ సిటీ ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా, లైసెన్స్లు, ఫిట్నెస్ సర్టిఫికెట్లు ప్రభుత్వ ఆధీనంలోనే నడపాలని డిమాండ్. ఇవి ఇప్పటివరకు నబుల్షన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV న్యూస్.